రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జాహ్నవి 3 ఏళ్ళు తప్పిపోయి దాదాపుగా ఈరోజు 4 రోజులు గడుస్తుంది. మరి ఏంటి అసలు పాప ఎక్కడికి వెళ్ళింది? అలాగే తల్లిదండ్రులు కూడాను పోలీసులు ఎంక్వైరీ చేయడము, డాగ్ స్క్వాడ్ పిల్లి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయినా కూడా చిన్నారి కనిపించలే. బట్ కుక్క మాత్రం, వాళ్ళ పెంపుడు కుక్క అయితే మాత్రము తిరిగి వచ్చి మరలా వెళ్ళిపోయింది అని చెప్పేసి, సో దాని మైండ్ కూడా కొంచెం ఫ్లక్చువేటెడ్గా ఉంది, డాగ్ది కూడా. సో అసలు ఏం జరిగిందో మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాంజి ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చిన్న పాప 3 ఏళ్ళు, పాప ఎక్కడికో వెళ్ళిపోవడమా, దాక్కోవడమా అంత వయసు కూడా కాదు. మెయిన్లీ మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న పిల్లల్నే కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది మన సొసైటీలో చాలా జరుగుతున్నాయి. సో ఆ రకంగా తీసుకోవచ్చా దీన్ని? లేదు అని అంటే ఏదైనా ఇంకేదైనా ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కుక్కను చూస్తే డౌట్ వస్తుంది. ఫస్ట్ కుక్క చాలా మందిని కరిచిందిటండి ఏంటో. ప్లస్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. అది దాని వెనకాల పరిగెట్టారు యాక్చువల్ గా. నిన్న నేను విన్నది అక్కడ బావులేవో ఉన్నాయి, ఆ బావిలో ఏమన్నా పడిపోయింది అనుకున్నారు అని. మరి మనకేం విషయం అయితే సరిగా రాలేదు. ఇప్పుడు అది పామాయిల్ తోట, ఇతను అక్కడ కాపలాగా ఉంటాడట. అవును. వీళ్ళిద్దరిది లవ్ వాచ్మెన్ లాగా. 2 పిల్లలు, 2 అమ్మాయిలనే తెలుస్తుంది. ఈ అమ్మాయి పెద్ద పాప. అతను వెళ్తూ ఉంటే అతను వెనకాల వెళ్ళింది, నేను అతనితో వెళ్ళిపోయింది అనుకున్నాను అంటుంది ఆవిడ. కానీ అతనికి మళ్ళా పాప ఎవరికో కనిపించిందని ఒక అతను వచ్చి చెప్పాడు. ఆ చెప్పిన అతను వేరే ఊరివాడు అంటున్నాడు. మరి ఆ వేరే ఊరివాడు ఎవడో పట్టుకోవాలిగా. అవునా? చెప్పినోడు ఎవడో పట్టుకో. ఆయన గురించి ఇప్పుడు వరకు ఎవరు మరి మనకి అది ఎక్కడ ఎంక్వైరీ కనిపించలే. అసలు ఎవడు చెప్పాడు అక్కడెక్కడో కనిపించింది అన్న వాడిని అడగాలిగా, నీకు కరెక్ట్ గా ఏ స్పాట్ లో దొరికిందని. మరి అది అడిగారా లేదా? ఆ మతి స్థిమితం లేని వ్యక్తి ఎవరో ఒక అతను వీరబాబు అని ఒక పేరు చెప్పారు. ఎవరికి మతి స్థిమితం లేదు, ఎవరికి కనిపించారు, అతను వచ్చి ఇంటికి వచ్చి ఎందుకు చెప్పాడు, మీ పాప మీ దగ్గర ఉందా లేదా అని. ఇవన్నీ కూడా మిస్టరీగా ఉన్నాయి. ఈవిడేమో ఫోన్ చేయడానికి ఈవిడ దగ్గర డబ్బులు లేవుట, అతని చేతే చేయించిందిట. అంటే బ్యాలెన్స్ లేదు. అతను చేస్తే నా దగ్గర లేదన్నట్ట. అతను ఇంటికి వచ్చాక ఇద్దరు నీ దగ్గర ఉందనుకున్నాను, ఈవిడ కాదు నీ దగ్గర ఉందనుకున్నాను అతను. కానీ ఇద్దరు కూల్ గా ఉన్నారు. అవును. అదే ఆవిడ కూడా అనుమానించాలి కదా, అవతల వ్యక్తిని అనుమానించకుండా. అర్థం కావట్లేదండి. అంత పెద్ద తోటలో ఆ పాప ఫెన్సింగ్ వరకు వెళ్ళిపోయింది. ఒక మోటుబావి ఏదో ఉందిట అక్కడ. అసలు ఈ పాప అంత దూరం ఎలా నడవగలదు? పైగా వెంటనే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అది కూడా ఆవిడ ఏమంటోంది, పాప అలసిపోయి ఎక్కడో పడుకుంది అనుకున్నాను అంటోంది. మేడం ఇంకొకటి, వీళ్ళు మొత్తం ఒక వెంచర్ లాంటి దానిలో ఉన్నారు, ఆ తోట మొత్తం దానిలో. ఆ పాప తోటలోనే ఉంటే వేరే ఊరతను ఎవరో ఎలా చూస్తా అంటే, తోట అంతటికి వీళ్ళు కదా కాపలా కాస్తూ ఉన్నారు. అన్ని మనకి సందేహాలు వస్తున్నాయి, వాళ్ళకి రావట్లా. ఇప్పుడు నేను చెప్తున్నది అదే. పాప పడుకుంటే మనం ఏం చేస్తాం, కుక్క ఉన్నప్పుడు ఆ కుక్క అయినా తీసుకెళ్లాలిగా. కుక్క ఎప్పుడు కూడా వాసన పడుతుంది. మరి ఆ కుక్క ఎందుకు కరుస్తోంది? కుక్కకి ఏమైనా మందు పెట్టారా? ఏదైనా దానికి పెట్టి పాపని ఎవరైనా అంటే ఏదో ఇద్దరితో గొడవ అయింది అని అన్నారు అంతే. తర్వాత ఊర్లో కొత్తగా ఒక 2 జైలు నుంచి వచ్చారో ఏదో. సో వాళ్ళని విచారించారు పోలీసులు. విచారిస్తే వాళ్ళు చెప్పిన సమాధానాలు పొంతం లేకుండా ఉన్నాయట. అందుకని వాళ్ళని రిమాండ్ కి తీసుకున్నారేమో. ఇప్పుడు మరి వాళ్ళ ద్వారా తెలియాలి వాళ్ళు ఏమైనా చేశారా పాపని. అంటే రకరకాల స్టోరీస్. ఇప్పుడు టీఆర్పీలు ఇవన్నీ కాదండి. పిల్ల ప్రాణం ముఖ్యం మనకి. ప్రాణంతో పాప ఇంటికి రావాలి. కానీ తల్లిలో ఎక్కడ ఎలాంటి ఫీలింగ్స్ కనిపించట్లే. మరి ఊళ్ళలో అలా ఉంటారా, ఆవిడ అలా ఉందా, మనకు అది కూడా తెలియదు. మామూలుగా అయితే ఈ పాటికి అసలు గుండెల బాధకుని ఎలా ఏడుస్తారు. చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. తండ్రి కూడా కూల్ గానే ఉన్నాడు. అసలు మనకు అర్థం కావట్లేదండి. అయితే డ్రోన్లు వాడారు, పోలీసులు, సిఆర్పిఎఫ్ వచ్చింది. డ్రోన్ వాడారంటే ఇంచుమించుగా చుట్టుపక్కల కనిపిస్తుంది. ఇంకోటి డాగ్ స్క్వాడ్ వస్తే స్మెల్, ఫ్రాక్ ఏదో స్మెల్ ఇస్తే ఎంతో కొంత దూరం వెళ్తుంది కదా మేడం. వాటర్ అది మిస్టరీగా ఉంది. మరి ఇవాళ ఏమైనా తేలుతుందా? పాప సజీవంగా అయితే రావాలండి ఇంటికి, అది ఒకటే కోరుకుందాం. ఏదైనా బాధాకరం అండి బాబు. అసలు ఇలాంటివి జరగకూడదు. అంటే జరగకూడదు, జరగకుండా ఉంటే పర్వాలేదు. ఇంకా అదే కదా భయం, అదే మనం కోరుకోవాల్సిందంతే. అంటే మేడం, అంటే మనం చాలా చూస్తున్నాము. మేబీ అంటే మీ అనాలిసిస్ అంటే ఏదైనా జరగకూడదు జరిగిందని అనుకోవచ్చా? మనం చెప్పలేమండి, కానీ భయం వేస్తుంది. తోట కాబట్టి అనుమానించే. అదే అందులో ఇప్పుడు మీకు
అమ్మాయికి అంత తోట ఏం తెలియదు, ఇప్పుడు అబ్బాయికి తెలుస్తుంది కానీ అవును, అంత దూరం నడిచి వెళ్ళిపోయేంత అరగంట నేను వదిలేస్తాను పట్టించుకోలేదని తల్లి చెప్తుంది. ఏంటో చిన్న పాపకి స్నానం చేయిస్తున్నాను, ఆ తండ్రితో వెళ్ళింది అనుకున్నాను, ఎక్కడ నాకైతే అది కన్విన్సింగ్ గా లేదు. సారీ, తోటలో దించేసి వెళ్ళిపోయినా కూడా అలా కాదండి. ఇప్పుడు పిల్ల లేదు అనుకున్నప్పుడు అరగంట వరకు మీరు పట్టించుకోకుండా ఉంటారా? అవును, నిజంగా భర్త తీసుకెళ్ళాడా లేదు తెలుసుకోవాలిగా. ఫోన్ లో బ్యాలెన్స్ లేనప్పుడు అసలు మనం భయపడతాం కదా. అరగంట ఒకవేళ ఇవి నిద్రపోయిందా, నిద్రపోలేదా, చిన్న పిల్లతోటి స్నానం చేయించి ఆ పిల్లని చూసుకున్నాను అంటుంది. అదే ఏది ఏమైనా ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అవుతోంది, అవును ఏదో లింక్ మిస్ అవుతోంది. ఆ లింక్ ఏంటి అనేది పోలీసులు తెలుసుకోవాలి. అవును, ఒక చిన్న పాప కేసు ఇప్పుడు ఎంత టిపికల్ గా చూడండి. ఉందో చూడండి. అది కూడా తుని దగ్గర just తుని అది పక్కన తోట దొండపాడ ఏదో circumstances. కదా. అవును, అదేదో ఊరు ఎవరో ఎత్తుకుపోయారని అంటే వేరే విషయం. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఫుటేజ్ కూడా చెక్ చేశారని అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుందో ఏమో మరి. తొందరగా పాప మాత్రం ఇంటికి రావాలి అని కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.